వేరే కథ మారుతున్నాం. కాబట్టి అన్సెక్యూర్డ్ అయినప్పుడు తీసుకెళ్లి ఎందుకు అక్కడ పెట్టుబడి పెడతాడు? ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారు. ఇక్కడి నుంచి దీన్ని జరగొడతారా ఏంటి? అంతే కదా, మన నోటికి వచ్చే ముద్ద. నీకు జాతనైతే ఇక్కడ సిస్టమ్ పర్ఫెక్ట్ గా పెట్టు. ఇంకోటి, ఇది జరిగింది అనుకోండి, ఇక మనం ఈ 2 రాష్ట్రాల్లో కాకుండా వెళ్ళి ఏ కర్ణాటకలోనో, తమిళనాడులోనో, కేరళలోనో, ఒరిస్సాలోనో. అంటే ఇందులో ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి వీళ్ళు చెప్పిన దాంట్లో నిజంగా మధ్యతరగతి ప్రజలకి ఒక అపార్ట్మెంట్ ఏదో కూల్చేస్తే వాళ్ళకి ఇచ్చే ప్రొటెక్షన్ ఏముంటది ప్రభుత్వం? అంటే ఆ బిల్డర్ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి ఇప్పించేటప్పుడు పోలవరం బాధితులు అంటే వాళ్ళకి ఏదో ఇస్తారు ప్రభుత్వం, వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి? రేపు పచ్చిదగా నేను అంటున్నదే, ఇవాళ నడి రోడ్డు మీద నిలబెట్టింది మధ్యతరగతిని. ఒక జీవితంలో మనం ఒక ఇల్లు సంపాదించాలంటే నాకు ఇప్పటికీ అది అనిపిస్తుంది. మా నాన్నగారి చూశాను, మా తాత హయాంలో పెద్ద ఇల్లు తెనాల్లో ఉండేదని, ఇది ₹1,00,00,000 వాల్యూ చేసేటటువంటి. ఆ తర్వాత నేను పుట్టేటప్పటికే ఏమీ లేదు ఆస్తి ఏమి. ఆ రోజు నుండి పనిచేసిన ఆయన జీవిత కాలంలో ఒక ఇల్లు కొనుక్కోలేకపోయారు. నాకు వల్ల కాంది చిట్ట చివరికి అప్పుడు జమినీలో ఉన్నప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోలేదు, కొనుక్కుంటే ఆ ఇంటిని ఆ రోజున గృహప్రవేశం రోజున కంటతడి పెట్టారు నాన్న. ఏంటి అంటే ఒక మధ్య తరగతోడికి ఒక ఇంటికి అటాచ్మెంట్, అది అన్న సొంత ఆస్తి.